హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎం శేఖర్ బ్లాగ్స్. మట్టి పెంక మీద జొన్న రొట్టె ఎలా చేయాలో చూసేయండి. 2 కప్పులు పిండి తీసుకోవాలి. 1 కప్పు హాట్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని మంచిగా స్పూన్ పట్టి కలపండి. కొంచెం చల్లారేదాకా కలపండి. ఇక్కడ ఆల్రెడీ మేము పొయ్యి మీద మట్టి పెంక హీట్ కోసం పెట్టినాం. మంచిగా ఇక్కడ పిండి మనం కలిపి పెట్టుకున్న పిండి మెత్తగా పడేదాకా మంచిగా కలపండి. అది స్మూత్గా అయినాక కొంచెం పొడి పిండి వేసుకొని చేత్తోనే వేయచ్చు. మీకు ఎక్స్ట్రా అట్లా చేసుకున్నాక ఎక్స్ట్రా అనిపిస్తే కొంచెం తీసేయండి, లేకుంటే ఎక్స్ట్రా లేకుంటే ఏం కాదు, అట్లనే చేయండి. అట్లా రౌండ్గా తిప్పుకుంటూ కొంచెం చేయాలి. ఒక చేతి ఇట్లా ఇరిగిపోకుండా ఒక చేతి సపోర్ట్ తీసుకొని ఒక చేతి పైన చేయాలి. తిప్పాలి, అక్కడనే ఇట్లా చేయొద్దు, తిప్పుకుంటూ వేయాలి. మీకు పొడిగా అనిపిస్తే కొంచెం చేతులు వాటర్లో తీసి చేసుకోండి. ఒక చేతి పైన తీసి ప్యాన్ మీద వేయండి. మళ్ళీ ఇంకొక సైడ్ స్పూన్ సపోర్ట్ వచ్చి ఇంకొక సైడ్ వేయండి. రివర్స్ వేసి చూసినాక మంచిగా కాలితే ఇంతే, సింపుల్ జొన్న రొట్టె అయిపోయింది. జొన్న రొట్టె కాంబినేషన్ ఫిష్ కర్రీతో తింటే సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఫిష్ కర్రీ జొన్న రొట్టె టేస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కనుక మా వీడియో చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Until then, next video, bye bye.